ఇంకొక మన్మడు ఉన్నాడు. కోడలకు కూడా బాగలేదు పానము. ఇప్పుడేమో ఇండ్లు తీసేస్తా అంటే మేము ఎక్కడ పోవాలి, ఎట్లా బతకాలి, మేము ఏం చేయాలి చెప్పుకుంటే మా పరిస్థితి. పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం. ఆమె 10th అయిపోయింది. ఇప్పుడు ఏ పరిస్థితి లేక ఆమెకు చదివిస్తలేము. డ్యూటీ దొరుకుతుంది పాపకు. మేము ఎట్లా బతకాలి, ఎక్కడో తీసుకుపోయి అడవిలు వేస్తే ఎట్లుండాలి మేము, మా పరిస్థితి ఏంది. మమ్మల్ని చూస్తాడు ఎవరు లేడు, బిడ్డలు లేడు, కొడుకులు లేడు. ఉన్నొక కొడుకు కూడా పోయిండు. 40 ఏళ్ళు కూడా బతకలేదు. 39 ఏళ్ళకే చచ్చిపోయాడు. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది. వాళ్ళు ఎక్కడో తీసుకుపోయి ఇల్లు ఇస్తే అని పీనికి రేవంత్ రెడ్డి దావా మేము ఎట్లా బతకాలి చెప్పు. వాడుకో పింఛన్ ఎక్కువ వేస్తా అట్లా చేయకపోయి బస్సులు పిరి పెట్టి మస్తు మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి అది పిరి పెట్టే బదులు ఇంత ఏంటన్నా కంపెనీలు కట్టిన గరీబోళ్ళు ఇంత డ్యూటీలు చేసుకొని బతుకుదురు. ఇదేంది ఇంతగానం కోసం పెట్టుకుంటున్నాడు. ఆడేమన్నా మాకు ఇస్తుండా, వాడు ఇస్తే కట్టుకున్నామా, మేము ₹1 ఇచ్చిండా, మేము కట్టుకున్నామా, మాకు తినడానికి ఇస్తుండా, తాగడానికి ఇస్తుండా. ఇట్లా రాలేదు ఆయన. ఆడు ఎవరు మన కేసీఆర్ అన్న నయము. బతుకమ్మ చీరలు ఇస్తుండే. మళ్ళీ ఇంకోటి ఏంది పింఛన్ 200 ఉంటే 2016 చేసిండు. అన్నిటికీ అంతనన్నా చేసిండు. కానీ ఈడైతే మొత్తమే నాశనం చేస్తున్నాడు. పీనికెళ్ళాడు సావనన్నది వస్తలేడు. చాలా కోసం పెడుతుడు శాతగానోళ్ళు. ఎక్కడ పోయి బతుకుతాం, ఏం కష్టం చేసుకుంటాం. ఆ పిల్లలు ఎట్లా బతకాలి ఇప్పుడు చెప్పు. ఇంత గోస పెట్టుకోవద్దు కదా. ఉన్నోనివైనా నువ్వు మనిషివే, లేనిదాన్నైనా మనిషినే. ఉన్నోనికేమో పెద్ద ఇల్లులు ఆలులు ఎరికెళ్ళు అవి ఇవి అన్ని కావాలి. లేని దానికి కొంప కూడా వద్దా చెప్పు. నేను అదే కదా అడుగుతున్నా, ఎట్లా చేయాలని. నా ఇల్లు కూలిపోతే నేను ఎట్లా బతకాలని అడుగుతున్నా నేను. నా ఇల్లు కూలగొట్టొద్దు. మీరు ఇంతమంది ఉండి ఏం చేస్తారు? ఇల్లు కాపాడాలి మీరు అందరు కలిసి. అంతే నేను అడిగేది. నేను లక్షలు అడుగుతలేను, కోట్లు అడుగుతలేను. నా ఇల్లు నాకుంటే ఏదో ఒకటి చేసుకున్నట్టునో బతుకుతాం. ఎక్కడనో తీసుకుపోయి వేస్తే కోడలకు షుగరు, కోడలకు హై ఏమంటారు థైరాయిడ్, హై బీపీ ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా బతకాలి మేము? నాకు బీపీ ఏం పోవాలి ఇప్పుడు. 76 ఏళ్ళు 70 వెళ్ళినాయి. ఎట్లా చేయాలి పని చెప్పు నువ్వు. ఎట్లా బతకాలి? బతుకులు ఇంతే. ఇంటి ముంగట ఏమన్నా ఇంత మిరపకాయ బజ్జీలు నమ్ముకొని బతుకుదామని చూస్తున్నా. ఈడికెళ్ళి కూడా పోతే అవి కూడా లేవు. ఇక ఎన్నైనా వడాలి సావాలి, ఏమన్నా తెచ్చుకోవాలి పోసుకోవాలి. అలా పోయాలి, మేము పోసుకోవాలి. మరి ఏం చేస్తారు? నీకుంటే తినంగానే అయిపోతుందా? అట్లా ఎందుకంటే అంటున్నావు? మీరు తింటే సరిపోతుందా? మాకు కూడా కావాలన్నా వద్దా చెప్పు. ప్రతి మనిషికి నువ్వు మటన్తో తిన్నా మాకు పప్పు అన్న కావాలి, కారం అన్న కావాలి. ఉండాలన్నా వద్దా చెప్పు. ఏది వద్దంటే ఎట్లా బతాం? ఎక్కడో తీసుకుపోయి అడవిలు వేస్తే ఎట్లుండాలి చెప్పు. మళ్ళా రేవంత్ రెడ్డి ఏడిపిస్తాడు. మరి వాడే ఏడిపిస్తుండు. ఇన్ని రోజులు మంచిగానే చచ్చినాం. ఆడు చేయబట్టే ఏడుస్తున్నాం. ఆడు చేయబట్టే అన్ని బాధలు వస్తున్నాయి. అంత గరీబోలే మా బస్తీలో. ఎవరు ఉన్నోళ్ళు అయితే గసుడి బస్తీలు ఉంటారా? ఉన్నోళ్ళు అయితే ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని మంచి మంచి జాగాలలో ఉంటారు. గరీబోళ్ళం అయిపట్టుకే కదా ఆడ చచ్చినాం. అంటే ఎన్ని రోజులు ఈ మూసి కంపులు ఉంటారు, బాగు చేస్తానంటున్నాడు. బాగు చేయాలి. ఆడు చెయ్యి అంటుండ, ఆడు చేస్తానే అంటుండు. ఇల్లు తీసేస్తా అంటుండు. ఇల్లు తీసేసి చేస్తాడంట. మా ఇండ్ల నుంచి చెయ్యి, గరీబ్ వాళ్ళకి సాయం చేసినట్టు అవుతుంది. మా ఇంట్లో మాకు ఉంచు, నువ్వు అది మంచిగా చేయి, అప్పుడు నువ్వు సాయం చేసినట్టు అవుతుంది. ఇట్లా గోడలు కట్టు, అక్కడిక్కడ మంచిగా నీళ్ళు సాఫ్ చేయి, ఇంత పార్కు గీర్కు చేయి, పిల్లలు ఆడతాటు. అది చేయకుండా ఎవరు బతకని అన్న బతకని. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తీసేస్తా అంటే ఏమన్నట్టు? నువ్వు ఇచ్చినావా? నువ్వు ఇస్తే మేము కట్టుకున్నామా చెప్పు. ఇచ్చినావా? నువ్వు ఇస్తే మేము కట్టినామా చెప్పు. మళ్ళా కాదు, మళ్ళీ నువ్వు ఇచ్చినావా మా ఇంట్లో తీస్తందుకు? నువ్వు ఇవ్వనివి తీయనికి కట్టిస్తే వెళ్తావా వెళ్ళవా? ఇప్పుడు నా పేరు మీద కాగితాలు ఉన్నాయి. నువ్వు ఏం చేసినా నువ్వు వెళ్తేందుకు నీకు అధికారం ఉంది. ఎందుకంటే నీకు పేరు మీద చేసినా కాబట్టి. అట్లా నువ్వు మాకేమన్నా ఇచ్చినావా? కట్టించినావా? ఏం కట్టియలేవు. నీకేం అధికారం అన్ని ఇల్లు తీయనికి చెప్పు. దోమలు ఎందుకు? దోమలు అంటే మేము ముసినది ఉంది, దోమలు ఉన్నాయని ఎక్కడో పోయి సావాలనా? మేము ఆడనే ఉంటాం. మా ఇంట్లో మేము మంచిగా చేపించుకుంటాం. మీ వాళ్ళు కాకుండా రేపు చేపించుకుంటాం. కదలం మా బాణాలు తీయండి. అయితే అవసరం పని ఉంటే ఆడు చస్తాడు. ఇవాళ మేము తెస్తారే వాడు చస్తాడు. సావు ఎవరికైనా వెనక ముందు ఉంది అంతే. వచ్చి ఎప్పుడు గుంజకు అవసరం వేసుకొని బతకరు. గురుగులు అవసరం వేసుకొని గుంజను కట్టేసుకోరు. ఎప్పటికైనా చచ్చేది. పోం మేము పోం. మూసి పక్కన ఉన్న వాళ్ళకు మూసి
ఇప్పుడు మూసి పక్కన దోమలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి అని అంటున్నావు కరెక్టే. కానీ ఈరోజు దోమలు ఈగలతోని జనాలు అక్కడ సావడం లేదు. ఈ రేవంత్ రెడ్డి రావడంతో జనాలు హార్ట్ అటాక్ వచ్చి బీపీలు ఎక్కువైపోయి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్తో చస్తున్నారు ఈరోజు. మరి ఆయన వచ్చిన కొత్తలా ఈయననే మంచిగా చేస్తాడు, అందరికి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాడు, భూములు లేని వాళ్ళకి భూములు ఇస్తాడు. ఇట్లా జరిగిందిగా గత ప్రభుత్వంలో, ఇట్లా జరిగింది. ఈ ప్రభుత్వం అన్న వస్తే చాలా ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇంకా చాలా అసలు చెప్పలేనన్ని ప్రాబ్లమ్స్ వస్తే. ఇప్పుడు మూసి సుందరీకరణ కావాలంటే మూసిలా అటు ఇటు వాల్ కట్టి నువ్వు నీళ్లు మంచిగా పోయేటట్టుగా చేసి అక్కడ దోమలు లేకుండా ఈగలు లేకుండా ఇవన్నీ ఎవరు చేయాలి? గవర్నమెంటే కదా బాధ్యత. ఎవరిది బాధ్యత? గవర్నమెంట్ ఓట్లప్పుడు ఏం చెప్తుంది? మీకు అన్ని సౌకర్యాలతోని అన్ని చేస్తాం. మరి ఇదా ప్రజలను తీసి రోడ్డు మీద వేయడమా? హైడ్రా ఎవరి కోసం? హైడ్రా మా కోసం కాదు కదా. ప్రజల్ని పెట్టి హైడ్రా ఎవరైతే 100 ఎకరాలు 30 ఎకరాలు 20 ఎకరాలు ల్యాండ్ తీసుకున్న వాళ్ళకు వాళ్ళ మీద హైడ్రా పనిచేయాలి. కానీ ఈ 30-40 గజాలు 50 గజాలు 100 గజాల మీద హైడ్రా పనిచేసే అవసరం లేదు. హైడ్రా ఇప్పుడు బాపుగారి దగ్గర పక్కన ప్రైవేట్ వాళ్ళు పెద్ద బిల్డింగ్లు కట్టుకురు. ఇప్పుడు వీళ్ళవి కాకుండా పెద్ద బిల్డింగ్లు అక్కడ కడుతున్నారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మరి అది ఎందుకు ఆపుతలేవు నువ్వు? అక్కడ గుళ్ళు కొట్టచ్చు కదా. ఇప్పుడు కబ్జాతోనే కదా. అక్కడ పేపర్లు కూడా సరిగా లేవు. వీళ్ళు పేపర్లు ఉన్నాయి, వీళ్ళ ల్యాండ్కి ఏవైతే ఇంటి ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళకి కరెంటు బిల్లులు ఉన్నాయి, వాటర్ బిల్లులు ఉన్నాయి. వీళ్ళ డ్యూటీ వాళ్ళు రిటైర్డ్ అయిన పైసలతోని వాళ్ళు కొంతమంది కట్టుకున్నారు, ఇంకా కొంతమంది లోన్లు తీసుకొని కట్టుకున్నారు, కొంతమంది సొంత డబ్బులతోనే కట్టుకున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన పైసలతో ఎక్కడ కట్టుకోలేదు. గవర్నమెంట్ పైసా ఎవరి దగ్గర లేదు. గవర్నమెంట్ వాళ్ళ కష్టాల పైసలతోనే వాళ్ళు ఈరోజు కట్టుకున్నారు. కాబట్టి ఈరోజు సతమతం అవుతాడు ప్రజలు. మళ్ళీ ప్రజల కోసం ఎందుకు ఆలోచిస్తలే గవర్నమెంట్? ప్రజలు అనుకుంటేనే కదా ఈరోజు నువ్వు వచ్చినావు. ప్రజలు లేకుండా నువ్వు ఎక్కడికించి వచ్చినావు చెప్పు. ఈరోజు ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. ప్రజలే నీకు ఏదైతే చేయాలనో అదే చేస్తారు. ఇంకా 2 సంవత్సరాలు నువ్వు ఉండేది, కానీ ఎక్కువ రోజులు లేదు. ప్రజలు అనుకుంటే మాత్రము నువ్వు ఇప్పుడే గోవింద. ఎందుకంటే నీ బిడ్డ పెళ్ళప్పుడు నువ్వు ఎట్లయితే జైలుకు పోయినావో మళ్ళీ నీకు అదే గతి వస్తుంది. నువ్వు మళ్ళీ జైలుకు పోతావు. ఆడోళ్ళు అంటే ఏం చేస్తారన్న? ఆడోళ్ళకు ఇల్లు కావాలి, పిల్లలు కావాలి, సంసారం కావాలి. ఏదో వీడియోని వస్తే మంచిగా అవుతుందేమో అనుకున్నాము, కానీ వీడు వచ్చినాక ఇట్లా చేస్తాడని అనుకోలే కదా ఎవరు. అనుకోకుండా ఇక ఈరోజు 46 బస్సుల ప్రజలందరినీ రోడ్డు మీద వేస్తే ప్రజల ఉసురు అన్నది ఉట్టిగా తలగదు. ఇప్పటికైతే వెంటనే పాపాలతో వెంటనే పోతున్నారు. కానీ మేము మాత్రం అక్కడికించి జరిగేది లేదు. ఆ బస్సులలోనే ఉంటాం. అక్కడనే మేము మా జీవనోపాధి అక్కడనే ఉంది. కాబట్టి మా పిల్లల చదువులు అక్కడనే ఉన్నాయి. మాకు అన్ని సౌకర్యాలు కూడా అక్కడే దగ్గర ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కరెంట్ ఆఫీస్ దగ్గరనే ఉంది, వాటర్ ఆఫీస్ దగ్గరనే ఉంది, మాకు రోడ్డు దగ్గర ఉంది. ఏదైనా పనులు చేసుకోవాలన్నా, ఇండ్లలో పోయి పని చేయాలన్నా ఇంట్లో పని మంచిగా మాకు దగ్గరలో దొరుకుతుంది. కాబట్టి మేము అన్ని సౌకర్యాలు మాకు అక్కడ పెట్టుకొని మేము ఎక్కడో ఎందుకు పోతాం? మేము పోనే పోము, అక్కడనే ఉంటాం. మా మీదకేం బుల్డోజర్ తీసినా పర్వాలేదు, మేము సిద్ధం.